మరో అప్డేట్ చూద్దాం. హీరో అల్లు అర్జున్ పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు వచ్చిన రూమర్స్ ను ఎవరూ నమ్మొద్దని ఆయన టీం ప్రకటించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారని ఇటీవల వచ్చిన రూమర్స్ పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ ను ఎవ్వరూ నమ్మొద్దని వెల్లడించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా రూమర్స్ వస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాతో మొత్తం కూడా ఆ ప్రమోషన్లు చాలా బిజీగా ఉన్న ఈ టైంలో అల్లు అర్జున్ పైన ఒక రూమర్ మాత్రం బాగా స్ప్రెడ్ అవుతుంది. అది ఆయన త్వరలోనే పాలిటిక్స్లోకి రాబోతున్నట్టుగా, ఇటీవలనే అంటే ఆయన ఢిల్లీ వెళ్తున్న సమయంలోనే ప్రశాంత్ కిషోర్ని కూడా కలిసి ఆయనతో డిస్కస్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ రావడంతో ఈ న్యూస్ మొత్తం కూడా అంతా కూడా రాంగ్ అని, ఇలాంటి రూమర్స్ నమ్మొద్దంటూ కూడా అల్లు అర్జున్ టీము కూడా దీన్ని ఒక క్లారిటీ కూడా జరిగింది. ఆయన ఎటువంటి విధంగా కూడా రాజకీయాలకు రావట్లేదని కూడా, ఏదైనా అప్డేట్ ఉంటే అధికారికంగా మేమే తెలియజేస్తాం కానీ ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దంటూ కూడా ఆయన అందరినీ కూడా కోలుతున్న పరిస్థితి ఏదని చెప్పవచ్చు. కానీ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి రాబోతున్నట్టుగా, అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టుగా కూడా ప్రచారం కూడా బాగా జరగడం జరిగింది. కానీ దీనిపైన అల్లు అర్జున్ టీం మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి రూమర్స్ ఎవరు కూడా నమ్మొద్దు అంటూనే చెప్తేనే, ఏదైనా ఉంటే తప్పకుండా అధికారికంగా ప్రకటన చేస్తాం తప్పితే ఇలాంటిది నమ్మొద్దు అంటూ కూడా వాళ్ళు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వెళ్ళింది కూడా ఢిల్లీకి పుష్ప థ్యాంక్ యూ మీట్ సందర్భంగా అక్కడికి వెళ్ళటం, అక్కడ ఈవెంట్లో కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఇది తప్పితే అల్లు అర్జున్కి ఎవరిని కూడా కలవలేదంటూ కూడా వాళ్ళు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్.